Welcome students to 10th class preparation. Today let's go with the 10th class Telugu subject, Telugu language. ఫస్ట్ లెసన్ దానశీలము. ఈ దానశీలము పాఠ్యాన్ని రచించిన వారు బమ్మెర పోతన. ఈరోజు మనం ఇందులో పద్యాల రూపంలో ఉన్న ఈ కథను ఒక పారాగ్రాఫ్ రూపంలో లేదా కథ రూపంలో చెప్పడమే నా ఉద్దేశం. సో ఇందులో ఏముంటుంది అంటే, బమ్మెర పోతన రచించిన ఈ పాఠంలో ఏముంటుంది అంటే, శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి మరియు వామనుడి రూపంలో వచ్చిన విష్ణువు గురించి ఉంటుంది. ముందుగా పరిచయము ఏమిటంటే, ఆంధ్ర మహాభాగవతం నుంచి తీసుకోబడిన ఈ పాఠ్యము బమ్మెర పోతన గ్రహించినది. ముందుగా బలిచక్రవర్తి గుణగణాలు ఏమిటంటే, బలి రాక్షసుల చక్రవర్తి, గొప్పదాత, కీర్తిమంతుడు, అడిగిన వారికి లేదనకుండా ఇచ్చే దానగుణం కలిగి ఉన్నవాడు. ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా, పేదరికం వచ్చినా, ధన ప్రాణానికే చేటు వచ్చినా ఇచ్చిన మాట తప్పని గుణం కలవాడు బలిచక్రవర్తి. అయితే బలిచక్రవర్తి మంచితనాన్ని చూసిన ఈ వామనుడు బలిచక్రవర్తిని దానం కోరడానికి బలిచక్రవర్తి యాగం చేసే ప్రాంతానికి వచ్చి, నాకు 3 అడుగుల నేలను దానంగా ఇస్తారా స్వామి అని బలిచక్రవర్తిని వామనుడు అడిగాడు. వామనుడు అడగగా బలిచక్రవర్తి లేదనకుండా ఇస్తా అని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట తప్పకుండా బలిచక్రవర్తి వామనుడికి దానం ఇవ్వాలి. అప్పుడు శిబి చక్రవర్తి అంటే రాక్షసుల గురువైన శిబి చక్రవర్తి బలిచక్రవర్తికి దానం ఇవ్వవద్దు అని వారించాడు. దానమిస్తే బలి ప్రాణానికే ముప్పు వస్తుంది అని వారించాడు. ఎవరికైనా మాట ఇచ్చితే ఇచ్చిన మాట తప్పకూడదు. ఇచ్చిన మాట తప్పిన వారికి సమాజంలో గౌరవం ఉండదు, సంఘంలో గౌరవం ఉండదు, వారి మాటలని ఎవ్వరూ నమ్మరు అని బలిచక్రవర్తి శిబి చక్రవర్తితో అన్నాడు. ఎందుకు ఇలా అన్నాడు అంటే, బలిచక్రవర్తి వామనుడికి దానం ఇస్తా అని మాట ఇచ్చాడు కాబట్టి, ఇచ్చిన మాట తప్పకూడదు అని బలిచక్రవర్తి శిబి చక్రవర్తితో చెప్పుకుంటూ, హాలికునులకి అంటే రైతులకి మంచి నేల, మంచి విత్తనం, సమయానికి సరిపడు నీరు ఎలా అవసరమో, మంచి దాతలకి కూడా మంచి దరిత మరియు మంచి దాత అంటే ధనం వచ్చేటట్టు అంతే కష్టము అని బలిచక్రవర్తి శిబి చక్రవర్తితో చెప్పుతూ ఉన్న కష్టాలు అన్నీ వారించాడు, అంటే వివరించాడు. ఎన్ని కష్టాలున్నాయో అన్నీ వివరించుకుంటూ నేను దానం ఇస్తాను అని శిబి చక్రవర్తితో బలిచక్రవర్తి వారించి గొడవపడి దానం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఇప్పుడు వామనునికి దానం ఇచ్చుట, భార్య చేతిలో ఉన్న నీళ్ళ చెంబుని తీసుకొని వామనుడి కాళ్ళు కడిగాడు శిబి చక్రవర్తి. ఆ కడిగిన నీళ్ళుని తలపై చల్లుకొని 3 అడుగుల నేలను దానంగా ఇచ్చాడు. దీనిని చూసి బలిచక్రవర్తి దానగుణాన్ని మెచ్చుకొని పంచభూతాలు దశదిక్కులు పొగిడాయి. ఇది అన్నమాట మన దానశీలము కథ. ఈ కథను పద్యాల రూపంలో మనకి చెప్పారు బమ్మెర పోతన. ఒకసారి ఇంపార్టెంట్ 3 పద్యాలని చదువుకుందాం.
కులమున్ రాజ్యమున్ దేజ్యమున్ నిలుపుమీ కుబ్జుండు విశ్వంబురం డలతింబోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండముం గలడే మాన్పు నొకండు నా పలుకులాకర్నింపు కర్ణంబునన్ వలదీ దానము గీనము బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమ. ఈ మొదటవ పద్యంలో ఏం చెబుతున్నాడంటే మనకి ఈ మొదటవ పద్యంలో దాతల్లో శ్రేష్ఠుడా ఓ బలిచక్రవర్తి, మీకు ఇక్కడ చూపెడతాను చూడండి. దాతల్లో గొప్పవాడా ఓ బలిచక్రవర్తి, నీ కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలబెట్టుకో. ఈ పొట్టివాడు విష్ణువు కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాదు. 3 అడుగులతో ముల్లోకాలని కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరైనా ఇతనిని ఆపగలరా? నా మాట విను. దానం లేదు, గీనం లేదు. ఈ బ్రహ్మచారిని అంటే వామనుని పంపించు అని మొదటవ పద్యంలో చెప్పుతున్నారు. అలాగే రెండవ పద్యం కారే రాజులు. ముందుగా నేను చదివి వినిపిస్తాను. కారే రాజులు రాజ్యమున్ గలుగవే గర్వోన్నతిం బొందరే వారేరి సిరిమూట గట్టుకొని పోవం జాలిరే భూమిపై బేరైనం గలదే శిబి ప్రముఖులన్ బ్రీతిన్ యశస్కాములై ఈరే కూర్కులు వారలన్ మరిచిరే ఇక్కాలమున్ భార్గవ. ఇలాగే రెండవ పద్యం భావం కూడా నేను ఇక్కడ ఇచ్చాను. చదువుకోండి లేదా రాసుకొని మళ్ళీ చదువుకోండి. అలాగే మూడవ పద్యం నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలంబైన దుర్మరణంబైన గులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరి అయిన్ నీరజ భవుండు డభ్యాగతుండైననౌ ధీరులన్ దిరుగలన్. ఇక్కడ అందరికీ కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. దిరుగలన్ నేరడు నాదు జిహ్వా వినుమా దీవర్య వేయేటికిన్. దీని భావం కూడా ఇక్కడ ఇయ్యడం జరిగింది. మంచిగా చదువుకొని ఫస్ట్ లెసన్లో మంచిగా మార్కులు తెచ్చుకోవాలి అని నేను కోరుకుంటూ ఆల్ మెంబర్స్ లైక్ 10th క్లాస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 10th క్లాస్ ప్రిపరేషన్ అనే ఛానల్కి మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్లో పెట్టేయండి. నేను అది క్లియర్ చేసేస్తాను వీడియోస్ పెట్టి. లాంగ్ వీడియో అయినా షార్ట్ వీడియో అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి.